కనీసం ఈ ముసలి ప్రాణం నీలాంటి వాళ్ళకు ఉపయోగపడిందన్న తృప్తిని నాకు మిగలలేదు తల్లి. అంకుల్, మీరు నిండు నూరేళ్లు హాయిగా బ్రతకాలి. అయినా నా చెల్లి ప్రాణం కోసం మీ ప్రాణాలు తీసుకునేంత అసమర్థురాల్ని కాదు నేను. సంయుక్త, చివరికి కన్న తండ్రి కూడా ఎక్కువ కాలం బతకడని చెప్పి వాళ్ళ నాయన్ని కూడా వాడేసుకుంటా ఉండాది. అసలు దీన్ని ఎవరు ప్రేమ అంటారు తల్లి? పిచ్చి అంటారు. ఇప్పటికి కూడా నువ్వు మీ అత్త మా అమ్మ జీవితం చక్కబెట్టాలని ట్రై చేస్తా ఉంటే, ఇది నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉంటే నాకు కోపం ఆగలేకపోతా ఉంది తల్లి. ఆంటీ, ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిపోయిన వాటి గురించి కాదు, జరగవలసిన దాని గురించి. ఇంకా జరగవలసిన దాని గురించి ఆలోచించడానికి ఏముండాది తల్లి? మా అల్లుడు దీని మీద కోపంతో ఆ మీనాచ్చిని మనువడ్డానికే సిద్ధపడ్డాడు. ఆ మీనాచ్చికి అల్లుడితో మనువు తప్ప ఇంకేమీ జరగదు తల్లి. వదినా, వాడు సంయుక్త తన్ని చీట్ చేసిందన్న కోపంలో ఉన్నాడు కాని నిజానికి వాడుకు మీనాక్షి మీద ప్రేమ లేదు. ఒక తల్లిగా వాడి ఆలోచన విధానం ఏంటో నాకు తెలుసు. పైగా వాడికి మీనాక్షి కంటే సంయుక్తే కరెక్ట్. పది రోజుల్లో మీనాచ్చిని పెళ్లి చేసుకోవడానికి ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు నీ కొడుకు నా కూతురు గురించి ఏం ఆలోచిస్తాడు వదినా? పైగా ఇప్పుడు ఏం మాట్లాడినా అల్లుడు మిమ్మల్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఆంటీ, సంయుక్తకి యశ్వంత్కి పెళ్లి నేను జరిపిస్తాను. యశ్వంత్ని పెళ్లి చేసుకోవడం సంయుక్తకి ఇష్టమేనా? శర్వాణి, ఇప్పుడు దీనికిష్టం ఉన్నా వాడు దీన్ని చేసుకోవడం ఇంపాసిబుల్. నువ్వు సంయుక్తకి యశ్వంతులకి పెళ్లిలా జరిపిస్తావే? సంయుక్త, నువ్విప్పుడు యశ్వంత్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా లేదా? ముందు నాకు అది క్లారిటీ ఇవ్వు. ఇన్నాళ్ళు ఎన్ని తిప్పలు పడిందంతా మా బావ కోసమే కదా శర్వాణి. మా బావ అంటే నాకు ప్రాణం. కానీ అల్లుడికి నా కూతురంటే ఇష్టం ఉండాలి కదా శర్వాణి. ఇష్టం ఉందో లేదో చెప్పాల్సింది మీరు నేను కాదా ఆంటీ? యశ్వంత్. అది సరేనే, వాడికి దీని మీద ఇష్టం ఉండుంటే ఇప్పుడు దీన్నే చేసుకునేవాడు కదా. ఆ మీనాక్షిని చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడతాడు? అత్తయ్య, సంయుక్త మీద కోపంతో యశ్వంత్ మీనాక్షిని పెళ్లి చేసుకుంటున్నాడని మీరు కూడా చెప్తున్నారు కదా. పెళ్ళంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కాదు. ఇప్పుడు మనకి సంయుక్త లైఫ్ ఎంత ముఖ్యమో యశ్వంత్ లైఫ్ కూడా అంతే ముఖ్యం. ఇద్దరి జీవితాలు కాపాడే బాధ్యత మనపైనే ఉంది. శర్వాణి, అల్లుడు దాని ప్రేమను అర్థం చేసుకుంటాడంటావా? అదే జరిగితే మరి మీనాక్షి పరిస్థితి ఏంటమ్మా? ఆంటీ, ఇప్పుడు నేను సంయుక్తకి యశ్వంత్తో పెళ్లి జరిపించడం అంటే మీనాక్షికి అన్యాయం చేయడం కాదు. ఇప్పుడు మనం మీనాక్షి గురించి కూడా ఆలోచించి యశ్వంత్కి ఇద్దరిలో ఎవరు సరిజోడో నిర్ణయించుకునే అవకాశం కూడా కల్పించాలి. నిజమే తల్లి, మీనాక్షి కూడా నా కూతురు లాంటిదే. ఇద్దరిలో ఎవరికి అన్యాయం జరగకుండా ఈ సమస్యకు పరిష్కారం జరగాల. శర్వాణి, ఒక పక్క మీనాక్షి, మరో పక్క సంయుక్త, ఇద్దరికి నా కొడుకు కావాలి. మరి వీళ్ళకి న్యాయం ఎలా చేస్తావే? నాకు కొద్దిగా టైం ఇవ్వండి అత్తయ్య. మీనాక్షి, సంయుక్త, యశ్వంతులతో నేను మాట్లాడతాను. కానీ ఫైనల్గా యశ్వంత్ని సంయుక్త అయినా మీనాక్షి అయినా
ఇద్దరిలో ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేసుకోవాలి. ఈ ఇద్దరిలో ఎవరు అనేది ఇక కాలమే నిర్ణయిస్తుంది. రోజు వస్తాడని చెప్తుంది గాని నువ్వు రావడం లేదు. త్వరగా వచ్చే నాన్న. అమ్మ రోజు ఏడుస్తుంది నాన్న. నువ్వెక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? చెల్లెలి గురించి ఆలోచించి నా మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది శ్రావ్య. అందుకే కాసేపైనా నా ఫ్రెండ్తో ఉండేద్దామని ఇప్పుడే వెళ్తున్నాను. అదేంటక్క, ఆ చక్రధర్ రేఖ వల్ల పాపకేమైనా ప్రాబ్లం అవుతుందేమోనని నువ్వు విన్నాలా పాపను కలగకుండా ఉన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు వెళ్తే పాపకు వాళ్ళ వల్ల ఏమైనా హాని జరుగుతుందేమో ఆలోచించు. ఎందుకో ఆ పాపను చూస్తుంటే తెలియకుండానే నాకు మా అమ్మను చూసినట్టుంటుంది శ్రావ్య. పైగా ఆ పాప పేరు కూడా కోఇన్సిడెంట్ గా లక్ష్మి అని మా అమ్మ పేరే. ఇప్పుడు నేనున్న బాధల్లో నాకు ఓదార్పునిచ్చేది ఆ పాప ఒక్కతే. అమృతక్క, అంత చిన్న పిల్లతో నీకు ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. పైగా ఆ పాప కూడా నీకు బాగా కనెక్ట్ అయింది. చెప్పాను కదా శ్రావ్య, ఆ పాప మొహంలో ఆ పాప పేరులో నాకు మా అమ్మే కనిపిస్తుందని. పైగా తనకున్న వయసుకు ఒక చాక్లెట్ ఇచ్చినా తీసుకోదు. దానికి నాలాగే సెల్ఫ్ డిగ్నిటీ ఎక్కువ. బహుశా అందుకే ఆ పాప నాకు బాగా దగ్గరైపోయిందేమో. అక్క, మీ ఇద్దరి బాండింగ్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నువ్వు అర్జెంటుగా వెళ్ళి మీ ఫ్రెండ్ని, అదే ఆ పాపని కలిస్తే గాని నువ్వు సంతోషంగా ఉండవని నాకు అర్థమైంది. వెంటనే వెళ్ళి కలు. అన్నట్టు నీ ఫ్రెండ్ని నేను అడిగానని చెప్పు. అలాగే శ్రావ్య. సరిగా రావడం లేదు. ఇదిగో చక్రధర్, నువ్వు నాకు తమ్ముళ్లాంటి వాడివి కాబట్టి ఇంతకాలం నీకు సపోర్ట్ చేస్తూ వస్తున్నాను. పైగా నీకు నాకు కామన్ శత్రువు అమృతే కాబట్టి నీకు ఆసరా ఇస్తూ నిన్ను పోలీసుల నుండి కాపాడుతున్నాను. ఇప్పటికే వెంకట్రావు రూపంలో వచ్చిన అవకాశాన్ని నువ్వు చెడగొట్టావు. ఇక అమృత విషయంలో ఏ అవకాశం దొరికినా దాన్ని నువ్వు వదిలేసుకుంటే నీకు నా వల్ల ఎలాంటి సపోర్ట్ ఉండదు. అబ్బా రేఖక, ఇంతకాలం నాకు సపోర్ట్ చేసిందానివి, ఇంకొంతకాలం నాకు సపోర్ట్ చేయి. ఈసారి ఎలాగైనా అమృతని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. నువ్వు నాకు పరిచయమైన దగ్గర్నుంచి ఇదే మాట చెప్తున్నావు చక్రధర్. ఇప్పటికే నీ మీద బోలెడంత డబ్బు ఇన్వెస్ట్ చేశాను. నేనొక్కదాన్నే అమృతని టార్గెట్ చేయలేను కాబట్టి నేను నిన్ను సపోర్ట్గా తీసుకున్నాను. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు.
అబ్బా రేఖక్క, ఇప్పుడు మనం వచ్చిన పనేంటి, మనం మాట్లాడుతున్న డిస్కషన్ ఏంటి? మనకు అమృత చెల్లి నందిని ఎలా ఉంటుందో తెలియదు, కనీసం అది ఎక్కడుంటుందో కూడా తెలియదు. మనం ఏదైనా చెయ్యాలన్నా ఏదైనా తెలుసుకోవాలన్నా అమృతను ఫాలో అయితే తప్ప ఏమీ తెలుసుకోలేము. పైగా ఇప్పుడు నీ అనుచరుడే కదా అమృత ఇప్పుడు ఇటువైపు వచ్చిందని ఫోన్ చేసింది. మనం ముందు వెళ్ళి అమృత ఎక్కడుందో చూసి దాన్ని ఫాలో అవుదాం. పదా. సరే సరే పద. చివరికి రేఖక్క అమృత పుణ్యాన రోడ్లు పట్టుకుని తిరగాల్సి వచ్చింది. ఛ! ఏంటో నా కర్మ. పద. ఈసారి కూడా నాన్నబొమ్మ సరిగా రాలేదు. ఈరోజు కూడా ఫ్రెండ్ పార్కుకు రాలేదు. రేపైనా కలుస్తాను. అబ్బా ఈసారి కూడా నాన్నబొమ్మ సరిగా రాలేదు. ఈరోజు కూడా ఫ్రెండ్ పార్కుకు రాలేదు. రేపైనా కలుస్తాను. హలో ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. నేను నీతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా? అక్కడ కూర్చుంటావా? ఏంటి ఫ్రెండ్, చాలా సీరియస్ గా రాస్తున్నావు? మా నాన్నబొమ్మకి ఇస్తున్నాను ఫ్రెండ్. ఫ్రెండ్, మీ నాన్న బొమ్మ నేను గీసి పెడతాను. ఇటివ్వు. మా నాన్న ఎలా ఉంటాడో నీకు తెలియదు కదా. మరి నువ్వు మా నాన్న బొమ్మ ఎలా వేస్తావు? ఏంటి ఫ్రెండ్, ఈరోజు చాలా కోపంగా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా?
నేను పెద్ద దుఃఖంలో ఉన్నాను ఫ్రెండ్. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. దుఃఖమా? నీకు ఈ వయసులో దుఃఖాలు ఏముంటాయి ఫ్రెండ్? నేను పెద్ద పెద్ద కష్టాల్లో ఉన్నాను ఫ్రెండ్. నీ మాటలు వింటుంటే ముద్దొస్తున్నావు బంగారం. నేను సీరియస్ గా చెప్తుంటే నువ్వు ముద్దొస్తున్నానంటావేంటి? సరే సరే, సీరియస్ సీరియస్. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? అవును, నీ చెల్లెలు కూతురు కృష్ణవేణి ఉందని చెప్పావు కదా. తను నాకు పరిచయం చేస్తానని చెప్పి ఎందుకు పరిచయం చేయలేదు? ముందు నాకు చెప్పు. ఏమైంది ఫ్రెండ్? ఎందుకలా ఏడుస్తున్నావు? మీ కృష్ణవేణి ఏమందా అందా? అదే ఫ్రెండ్, తను ఇప్పుడు నా దగ్గర లేదు. మరి ఎక్కడుంది? మా చెల్లెల దగ్గర ఉంది. ఓహో, మరి మీ చెల్లెలు ఎక్కడుంది? తెలియదు ఫ్రెండ్, తన కోసమే వెతుకుతున్నాను. మీ చెల్లెలు నీ మీద అలిగి వెళ్ళిపోయిందా? అలాంటిదే. సరే, నా సంగతి తర్వాత. నీ గురించి చెప్పు. ఇందాకేవో పెద్ద పెద్ద కష్టాలన్నావు కదా, ఏంట కష్టాలు దుఃఖాలు? మా అమ్మ ఏడుస్తుంది ఫ్రెండ్. అమ్మ ఎందుకు ఏడుస్తుంది ఫ్రెండ్? మా నాన్న కోసం ఏడుస్తుంది. అదే, మీ నాన్న కోసం ఎందుకు ఏడుస్తుంది? మా నాన్న ఇంటికి రాలేదు కదా, అందుకనే ఏడుస్తుంది. మరి మీ నాన్న ఎందుకు ఇంటికి రాలేదు? ఏమో, రాజు అంకుల్ని అడిగితే మా నాన్న వస్తాడని చెప్పాడు, కానీ మా నాన్న రాలేదు. రాజు అంకుల్ ఎవరు? మా నాన్నకు ఫ్రెండ్. ఓహో, మరి మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఏమో ఫ్రెండ్, అమ్మని అడిగితే వస్తాడని చెప్తుంది, కానీ వాళ్ళే ఏడుస్తుంది. మీ నాన్న మీ మీద అలిగారా? మరి పోనీ మీ నాన్నకి మీ మీద ఏమైనా కోపమా? మా నాన్న నాకు చాక్లెట్లు బిస్కెట్లు తెస్తాడు, కోపం ఎందుకుంటుంది? మరి మీ నాన్న ఎందుకు ఇంటికి రావడం లేదు? అయ్యో, అది తెలియకే కదా నేను ఇక్కడ దుఃఖంలో ఉన్నాను. మళ్ళీ నన్ను అదే ప్రశ్న అడుగుతావేంటి? సరే, మీ నాన్న ఎక్కడున్నారో చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులే ఫ్రెండ్, రాజు అంకుల్ వెళ్ళి తీసుకొస్తానన్నాడు. పోనీ రాజు అంకుల్ ఎక్కడున్నారో చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను. మా అమ్మనే వెళ్తా అందులే ఫ్రెండ్. అంతేగాని నువ్వు నా హెల్ప్ మాత్రం తీసుకోవు, అంతే కదా? సరే, మీ అమ్మ పేరేంటి? ఒక్క నిమిషం. శ్రావ్య, ఇక్కడే ఉన్నాను. ఇదిగో మా ఫ్రెండ్ తోటి కబుర్లు చెప్తున్నాను. అక్క, ఒకసారి నాతో కూడా నీ ఫ్రెండ్తో మాట్లాడించవా ప్లీజ్? సరే, తనకి ఫోన్ ఇస్తున్నాను, లైన్లో ఉండు. ఫ్రెండ్, ఆ రోజు వచ్చిందే మా సిస్టర్ శ్రావ్య, నీకు హాయ్ చెప్తుందట. ఒకసారి తనకి హాయ్ చెప్పవా? హాయ్ శ్రావ్య ఆంటీ. ఆంటీనా? మా అక్కనేమో ఫ్రెండ్ అంటూ నన్నేమో ఆంటీ అంటావా? నన్ను ఫ్రెండ్ అనొచ్చు కదా. నాకు ఇప్పటికే ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. ప్లీజ్ ప్లీజ్ నన్ను కూడా మీ ఫ్రెండ్స్ లో కలుపుకోవా? నేను కలుపుకోను ఆంటీ.
అక్కడే కనిపించిందని చెప్పాడే, ఎక్కడుందది? చక్రధర్, చక్రధర్, అది అమృత స్కూటీనే. నిజమే. ఇది ఆదికేశవుల ఫ్యామిలీ నుంచి బయటకొచ్చిన దగ్గర నుంచి ఈ స్కూటీ మీద తిరుగుతోంది. అవును రేఖ, అసలు అమృతకు డబ్బెక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు చూసినా స్కూటీలో తిరుగుతూ ఉంటుంది. కనీసం ఖర్చులకైనా డబ్బులు కావాలి కదా. ఇప్పుడు దాని ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మనకు ముఖ్యమా చక్రధర్? దాని స్కూటీ ఇక్కడుంది అంటే అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. దాని గురించి ఆలోచించకుండా ఏదో ఆలోచిస్తావేంటి? సరే, అమృత తన స్కూటీ ఇక్కడ పార్క్ చేసిందంటే ఖచ్చితంగా ఇదే ఏరియాలో ఉంటుంది. పద. లక్ష్మి, నాకెందుకు మీ అమ్మని చూడాలనిపిస్తుంది. ఒకసారి మీ అమ్మని చూపిస్తావా? ఓ, మా ఇంటికి వస్తే చూపిస్తాను.